వస్తుంది. ఏందయ్యా అట్ట ఇడ్డూరం చూస్తుంటారు? పరాయి ఊరోళ్ళు వచ్చి ఈడంత రచ్చాడుతుంటే మీలో ఒక్కరంటే ఒక్కరొచ్చి ఆపరండి అయ్యా. ఇప్పటికైనా అర్థమైందా శ్రీనివాసులు? నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. ఏ రోజైనా నీ కొడుకు కూడా నోరు మంచిగా ఉందా? ఈ రోజు ఈ ఊరు మంచిగా ఉండేదానికి ఇంకోసారి అనవసరంగా నా జోలికి కానీ నా కయ్య జోలికి కానీ వస్తే నా సవితి నా బట్ట నాశనం అయిపోతాను. ఎదుటోడి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తే అది మన మంచితనం. అదే మన ఏడుపు ఎదుటోడికి నవ్వు తెప్పించిందంటే అది ఖచ్చితంగా మన తప్పే. విష్ణు, మనం బాగుండడం అంటే ఏందో తెలుసా? పక్కోళ్లతో మనం బాగుండడం. వాళ్ళు బాగుంటే నువ్వు ఖచ్చితంగా బాగుంటావు. పట్టుకోమన్నారు? పట్టుకోమంటే వదిలేయమని కాదు. అంటే ఏంటి సార్, నన్ను అనుమానిస్తున్నారా? ఆల్రెడీ జరిగింది అజయ్ చెప్పాడు కాబట్టి అనుమానిస్తున్నాను. సారీ టు సే దిస్, ఇలాంటి ఆపరేషన్స్లో ఎవరిని నమ్మలేం. ఎస్పెషల్లీ మిస్టర్ అన్వర్, కుడ్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? అజయ్ సార్, యూ టేక్ ద లీడ్. ఎట్టి పరిస్థితుల్లో రాజన్ ఆ స్లీపర్ సెల్స్ ప్లేస్ కి రీచ్ అవ్వకూడదు. సిటీ మొత్తం టైట్ చేయండి. డౌట్ ఉన్న అన్ని ప్లేసుల్లో నిఘా పెంచండి. టేక్ ఎవ్రీ సస్పెక్ట్ ఇంటూ కస్టడీ. యూ గాట్ ఇట్? ఎస్ సార్. అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి రా. బాస్, సిటీ మొత్తం అలర్ట్ చేశారు. బయటపడడం కష్టం, కానీ మనోడున్నాడు. ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడి ముంబై వెళ్ళిపోదాం. ఎట్టి పరిస్థితిలో ఈ బాక్స్ ఈ రోజు డెలివరీ ఇచ్చే వెళ్ళాలి. అది ఎలానో ఆలోచించండి. ఎలా 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 డన్జో బాయ్, అదే బాయ్, కూరలు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పార్సల్ పంపిస్తారు. వాడు దారిలో ఏ కురాని చూస్తే వేస్ట్ ఫెలో. భాయ్, నాకు మీరంటే ప్రాణం. మీకోసం నా ప్రాణం పోయినా ఆ బాక్స్ డెలివరీ ఇచ్చేసేస్తాను భాయ్. చావ్. మీలో ఎవడో ఒకడు తీసుకెళ్లేదే అయితే నేను ముంబై నుంచి హైదరాబాద్కి ఎందుకు వస్తాను రా? ఏమీ ఆలోచించరా దత్తమల్లా? ఏంట్రా నీ ప్రాబ్లం? ఎందుకురా సావదప్పుతున్నావు? ఇంకోసారి ఫోన్ చేసావంటే చంపేస్తా నా కొడక. ఫోన్ పెట్టరా. ఎవరు భాయ్? కస్టమర్ కేరా? ఇలాంటి ఫోన్ నా దగ్గర ఒకటి ఉంది. దీని నంబర్ మీలో ఎవరికైనా తెలుసా? తెలీదనా? తెలీదు. కానీ వీడికి తెలుసురా. వీడికి ఎలా? ఫోన్ నంబర్ నైబర్, నా నంబర్కి పక్క నంబర్. ఈ నంబర్ తీసుకున్న రోజు నుంచి ఒకటే సావదప్పుతున్నాడు. నంబర్ నైబరా? అర్థం కాలేదు భాయ్. అర్థం కావట్లేదా? నీ నంబర్ అక్కడ రాయి.
ఆ నంబర్ పక్కన అటు ఇటు నంబర్స్ రాయ్. గమ్మత్తుగా ఉందే. ఉందనే. ఏదో మూడ్లో ఉండి ఓ రోజు ఫోన్ లిఫ్ట్ చేశాను అంతే. ఆ రోజు నుంచి ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హ్యాడ్ యువర్ లంచ్ అని క్రమం తప్పకుండా మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు. ఈ రోజు ఈ మార్నింగ్ ఏం మెసేజ్ పెట్టాడు తెలుసా? ఒక సాయిబాబా మెసేజ్ పెట్టి దాన్ని 10 మందికి ఫార్వర్డ్ చేయకపోతే ఖచ్చితంగా బ్యాడ్ జరుగుద్ది అన్నాడు. ఫోన్ లో బ్లాక్ కూడా చేయలేను. హైదరాబాద్ లో నాకు 2 పనులు. 1 బాక్స్ డెలివరీ ఇవ్వడం, 2 వాడిని చంపడం. చంపడం ఎందుకు? వాడుకుంటే. భాయ్, సోమవారం రోజు ఉదయం 11 గంటలకి నీకొకడు కాల్ చేసి నంబర్ నైబర్ అంటున్నాడంటే జస్ట్ ఆలోచించు వాడు ఎంత ఖాళీగా ఉంటాడో. నాకెందుకో వీడు కరెక్ట్ అనిపిస్తోంది. భాయ్, వాడికి కాల్ చేయి. వస్తూ మిలాన్ షాప్ నుంచి పాలు తీసుకురమ్మను. తీసుకుని ఇక్కడి దాకా వచ్చాడంటే సగం నమ్మొచ్చు. వచ్చాక వాడి గురించి తెలుసుకుంటే పూర్తిగా నమ్మొచ్చు. ఏమాత్రం తేడా వచ్చినా లేపేయొచ్చు. బై ద వే, ఇందాక ఏదో టెన్షన్ లో ఉండి అర్చాను. ఏమనుకోవద్దు బ్రదర్. కలుద్దామా? ఓకే, థ్యాంక్ యూ. ఏమంటున్నాడు భాయ్? 2 గంటల్లో వస్తానన్నాడు. భాయ్, అతను వచ్చినప్పుడు మేము ఏం చేయాలి? హాయ్ సార్, మిమ్మల్ని గెలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇందాక ఏదో టెన్షన్ లో ఉండి అర్చాను. సారీ. పర్లేదు సార్, నాకు అలవాటే. అలవాట? సార్, మీ పాన్. ఓ, పాన్ తెచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. రా కూర్చో. థ్యాంక్ యూ సార్. విష్ణు కదా? అవును సార్. ఇంతకీ ఏం చేస్తుంటావు? లైబ్రేరియన్ సార్. లైబ్రరీయన్నా? 6 నెలల క్రితమే హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరియన్ గా జాయిన్ అయ్యాను. బోరింగ్ జాబ్ కాదు? బోరింగ్ జాబ్ ఎందుకు అవుతుంది సార్? ఆ గొప్ప పుస్తకాల మధ్య తిరుగుతున్నప్పుడు గొప్ప వ్యక్తుల మధ్యలో తిరిగిన ఫీలింగ్ ఉంటుంది సార్. నైస్. నీ హాబీస్? హాబీస్ అంటే రీడింగ్ బుక్స్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్, వాచింగ్ మూవీస్. ఇవి కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ పోతాను సార్. కనపడిన ప్రత్యుడికి సాయం చేస్తుంటావా? అర్థం కావట్లా. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి 1/2 గంట సరిపోతుంది. అలాంటిది మిమ్మల్ని 2 గంటలు అడిగానంటే ఈ 2 గంటలు నేనేంటో మీకు తెలిస్తే నా గురించి సగం తెలిసిపోయినట్టే సార్. ఇతనెవరో రాజన్ ప్లేస్కి వెళ్ళినట్టు మెసేజ్ వచ్చింది. Who is he? ఇతన్ని ఫాలో చేస్తే ఆ రాజన్ లొకేషన్ తెలుస్తుంది. కెన్ ఐ అటాక్ సార్? నో. మళ్ళీ వాడికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పించుకుని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అజయ్ సార్, మన మెయిన్ టార్గెట్ రాజన్ తెస్తున్న కట్నం. అది డెలివరీ ఇవ్వాల్సిన అడ్రస్. యా. ఫస్ట్ డూ వన్ థింగ్. రాజన్ లొకేషన్ అబ్జర్వేషన్ లో ఉంచండి. ఓకే సార్. అండ్ వెయిట్ ఫర్ మై ఆర్డర్స్. ఎస్ సార్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైండ్ అవుట్ హూ దట్ పర్సన్ ఈస్. ఎస్ సార్. అదేంటయ్యా, కనపడిన ప్రత్యుడికి హెల్ప్ చేస్తున్నావు? అలా చేయాల్సిన అవసరం ఉందా? ఉంది సార్. ఆ అవసరం వెనకాల కొన్ని మాటలున్నాయి. తాత, నేబర్స్ అంటే ఎవరు? కనిపించే పెత్తోడు మన నేబరేరా. అట్టెట్ట అవుతారు తాత?